నమస్కారం. ఈరోజు మనం వాల్మీకి రామాయణంలో ఒక ఆమ్, చాలా కీలకమైన ఘట్టం సుందరకాండ గురించి మాట్లాడుకుందాం. మన దగ్గర ఉన్న కథా సారాంశం ఆధారంగా లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. సుందరకాండ అంటేనే హనుమంతుడి పరాక్రమం, ఆయన ప్రయాణం, సీతాన్వేషణ అన్నీ గుర్తొస్తాయి. అవును, మన లక్ష్యం కూడా అదే. హనుమంతుడి అద్భుత ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, సీతమ్మను కలవడం, ఇంకా ఈ కాండ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. ఇందులో సాహసముంది, భక్తి ఉంది, భావోద్వేగం అన్నీ ఉన్నాయి. ఇది కేవలం కథ కాదు గదా. అసలు కథ మొదలవడమే చూడండి. సీత లంకలో ఉందని తెలిసింది. వానరసేన అంతా దక్షిణ సముద్ర తీరానికి చేరింది. కాని ఆ సముద్రాన్ని ఎలా దాటాలి అని పెద్ద ప్రశ్న. అందరూ నిరాశలో ఉన్నారు. అప్పుడే కదా జాంబవంతుడు హనుమంతుడికి తన శక్తిని గుర్తు చేస్తాడు. అసలు హనుమంతుడికి తన శక్తి గుర్తు లేకపోవడమేంటి అంటారు. అంటే కొన్ని కథనాల ప్రకారం ఒక శాపం వల్లనో లేదా అపారమైన శక్తి ఉన్నా కొన్నిసార్లు వినయం వల్లనో దాన్ని పూర్తిగా గుర్తించలేకపోవడం జరిగి ఉండొచ్చు. జాంబవంతుడి మాటలతో ఆయనలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నమాట. అవును. వెంటనే విశ్వరూపం చూపించి మహేంద్ర పర్వతం నుంచి ఆకాశంలోకి లంఘించాడు. ఆ ప్రయాణం కూడా అంత సులభంగా సాగలేదు కదా. మధ్యలో ఎన్నో అడ్డంకులు. అవును. ముందుగా మైనాక పర్వతం విశ్రాంతి తీసుకోమని ఆహ్వానిస్తుంది. కాని కర్తవ్యమే ముఖ్యం అనుకున్నారు. అవును, అక్కడ ఆగలేదు. తర్వాత సురస, నాగమాత, దేవతల పరీక్ష. ఆమె నోట్లోకి వెళ్లి బయటకు రావడం అది కేవలం బలం కాదు కదా. కానే కాదు, అది బుద్ధి కుశలత, సమయస్ఫూర్తి, చిన్న రూపం ధరించి పని పూర్తి చేసుకోవడం. ఆ తర్వాత సింహిక, నీడను పట్టి లాగే రాక్షసి, దాన్ని కూడా సంహరించి అబ్బా ఎన్ని ఆటంకాలో దాటుకుని లంక చేరాడు. లంకా నగరం, దాని వైభవం చూసి హనుమంతుడు ఏమనుకున్నాడు? ఆశ్చర్యపోయాడా? ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఆ బంగారు కోటలు, రత్న తోరణాలు, అబ్బో! కాని అదే సమయంలో శత్రువు బలాన్ని కూడా అంచనా వేస్తూ ఉండి ఉంటాడు. అంటే వ్యూహాత్మకంగా కూడా ఆలోచిస్తున్నాడన్నమాట. ఖచ్చితంగా. రాత్రివేళ చిన్న రూపంలో, మారువేషంలో లంకలో ప్రవేశించాడు. లంకాదిదేవత లంకిణిని కూడా ఎదుర్కొని జయించాడు. లోపలికి వెళ్ళాక ఇక సీతమ్మ కోసం వెతుకులాట. రావణుడి అంతఃపురం అన్నీ వెతికాడు. అవును, ఎక్కడా కనపడలేదు. చాలా చోట్ల వెతికి చివరికి అశోకవనానికి చేరుకున్నాడు. అక్కడ ఒక చెట్టు కింద దుఃఖంలో ఉన్న సీతాదేవిని చూశాడు. ఆమె పరిస్థితి చూసి హనుమంతుడి గుండె తరుక్కుపోయింది. చుట్టూ రాక్షస స్త్రీలు కాపలా, వాళ్ళు భయపెడుతూ ఉంటారు కదా. అవును, నిందిస్తూ బెదిరిస్తూ. అలాంటి స్థితిలో ఉన్న ఆమెను ఎలా పలకరించాలి? తాను శత్రువు కాదని ఎలా నమ్మించాలి? ఇది పెద్ద సవాల్. చాలా సున్నితమైన విషయం. అందుకే హనుమంతుడు ఒక చెట్టుపై దాక్కుని సరైన సమయం కోసం చూశాడు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు మెల్లగా రాముడి కథను చెప్పడం మొదలుపెట్టాడు. మొదట ఆమె నమ్మలేదు కదా. ఇది కూడా రావణుడి మాయేమో అని భయపడి ఉంటుంది. సహజమే. అప్పుడు హనుమంతుడు ప్రత్యక్షమై తాను రామదూతనని చెప్పి రాముడి ఉంగరాన్ని చూపించాడు. ఆ ఉంగరం చూశాక ఆమెకు నమ్మకం కుదిరింది. అవును, ప్రాణం లేచి వచ్చినట్లయింది. రాముడు తన కోసం తప్పిస్తున్నాడని, తప్పక వచ్చి రక్షిస్తాడని హనుమంతుడు చెప్పిన మాటలు ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. అప్పుడు సీతమ్మ తన చూడామణినిచ్చింది. అద్భుతం. పని పూర్తయింది. సీతమ్మ జాడ తెలిసింది, గుర్తు కూడా తీసుకున్నాడు. మరి అక్కడితో ఆగకుండా లంకనెందుకు కాల్చాడు? అశోకవనాన్నెందుకు ధ్వంసం చేశాడు? అది కేవలం కోపం కాదు, ఒక హెచ్చరిక. రావణుడి బలాన్ని అంచనా వేయడం ఒకటి, తన రాకను, రాముడి శక్తిని గట్టిగా తెలియజేయడం ఇంకోటి. రాబోయే యుద్ధానికి ఇది నాంది అన్నమాట. అంటే కావాలనే రాక్షసులతో యుద్ధం చేశాడా? ఒక రకంగా అంతే. వాళ్లను రెచ్చగొట్టి వాళ్ల బలం తెలుసుకోవాలని. అందుకే అశోకవనాన్ని ధ్వంసం చేసి ఎందరో రాక్షసులను చంపి చివరికి ఇంద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రానికి లొంగాడు. లొంగిపోయాడా? అవును, బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇచ్చి లొంగాడు. కాని అది కూడా సభకు వెళ్లడానికే. రావణుడి సభలో కూడా ఏమాత్రం బెదరకుండా మాట్లాడాడు. అసలు ధర్మం గురించి చెప్పాడు. పరస్త్రీని చెరపట్టడం తప్పు అని హితవు పలికాడు. రాముడి శరణు వేడమని, లేదంటే వినాశనం తప్పదని హెచ్చరించాడు. కాని రావణుడు వినలేదు, అహంకారంతో. అవును, వినకపోగా దూత అని కూడా చూడకుండా తోకకు నిప్పు పెట్టించాడు.
అదే నిప్పుతో హనుమంతుడు యావత్ లంకను దహనం చేశాడు. ఇది కేవలం లంకాదహనం కాదు, అధర్మానికి ఇది గతి అని చూపించడం. ఆ తర్వాత లంక తగలబడుతుండగానే మళ్ళీ సముద్రాన్ని దాటి అవును, సురక్షితంగా వెనక్కి వచ్చాడు. సీతమ్మ క్షేమంగా ఉందని, ఆమె చూడామణిని తెచ్చానని రాముడికి చెప్పాడు. ఆ వార్త విని రాముడు ఎంత ఊరట చెంది ఉంటాడు. ఆ చూడామణిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకే ఈ కాండకు సుందరకాండ అని పేరు. హనుమంతుడి రూపం, ఆయన చేసిన పని, ఆయన భక్తి, సీతమ్మ నిరీక్షణ, రాముడి ప్రేమ అన్నీ సుందరమే. ఇది కేవలం యుద్ధానికి సంబంధించిన భాగం కాదు కదా. కాదు, ఇది భక్తి, విశ్వాసం, సేవ, ధైర్యం వీటన్నిటికీ నిలువుటద్దం. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని కూడా నమ్ముతారు. నిజమే. వింటుంటేనే ఒక రకమైన శక్తి వస్తోంది. ముగింపుగా ఒక్క విషయం. ఇన్ని అడ్డంకులు, భయంకరమైన సవాళ్లు ఎదురైనా హనుమంతుడు తన లక్ష్యం మీద చూపిన ఆ ఏకాగ్రత, ఆ అంకిత భావం, అది అసాధారణం. అవును, మన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న అడ్డంకులకే కుంగిపోతూ ఉంటాం కొన్నిసార్లు. మరి అలాంటిది హనుమంతుడి నిబద్ధత మన లక్ష్యాలను సాధించడంలో మనకు ఎలాంటి స్ఫూర్తినివ్వాలి? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం కదా. ఖచ్చితంగా ఆయన నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.